ఈరోజు ఇంత దారుణంగా ఏకంగా క్యాబినెట్ మీటింగ్లో 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్ పెట్టుకోవడానికి అనుమతి వీళ్ళు ఇస్తున్నారంట. 5 లక్షలు పెడితే పెర్మిట్ రూమ్, ఈ 3700 పైగా మద్యం షాప్స్ ఉన్నాయి, వాటిల్లో మద్యం పెర్మిట్ రూమ్స్ పెట్టేసుకోవచ్చు. పార్థసారథి గారు మాట్లాడుతూ చెప్పారు, వాళ్ళు సౌకర్యవంతంగా తాగడానికి ఈ పెర్మిట్ రూమ్స్కి మేము పర్మిషన్ ఇస్తున్నాము అని. ఎంత దారుణం అంటే, ఇష్టం వచ్చినట్టుగా తాగి మహిళల మీద అఘాయిత్యాలు చేసుకోండి, మీ ఆరోగ్యం పాడు చేసుకోండి, అదా మీరు చెప్పే సందేశం? ఈరోజు తీసుకుంటే ఇదే మంత్రి మండలిలో ఉన్న వాళ్ళు తమ ఇండ్లల్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు మేము తీసుకున్న గొప్ప నిర్ణయం, పెర్మిట్ రూమ్స్కి పర్మిషన్ ఇస్తున్నామని మీరు చెప్పగలరా? అలాగే మహిళలు ఉన్నారు కదా మీ క్యాబినెట్లో, మహిళా మంత్రులు ఈ నిర్ణయానికి ఎలా తలూపారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమైన నిర్ణయం. యాక్చువల్గా తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. కేవలం ఏడాది కాలంలోనే 9% అమ్మకాలు పెరిగాయి. ఇప్పుడు 2వ ఏడాదిలో తీసుకుంటే ఒక్క 3 నెలలు అయ్యింది, ఈ 3 నెలల్లోనే 24% లిక్కర్ అమ్మకం పెరిగింది. అలాగే బీర్ల అమ్మకం 129% పెరిగింది. ఈరోజు మనం మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు తీసుకుంటే రోజుకి 70-80 సంఘటనలు అఫీషియల్గా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాల మీద. అంటే గంటకి 3-4 కేసులు నమోదయ్యే పరిస్థితి. వీటిలో ఎక్కువ వాటికి కారణం ఈ మద్యం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేకి ఎంత దారుణంగా మద్యం అమ్మకాలని పెంచి విచ్చలవిడిగా మద్యం ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దానివల్ల క్రైమ్ రేట్ ఇప్పటికే విపరీతంగా పెరిగితే వీళ్ళు ఏకంగా పర్మిషన్స్ ఇచ్చి లైసెన్సులు ఇస్తున్నారంటే పెర్మిట్ రూమ్లకి, రేపొద్దున్న ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తాగిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి? అలాగే వాళ్ళు తాగడం వల్ల మహిళల మీద ఏ విధంగా క్రైమ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది? దీనికోసం మీరు ఏమీ ఆలోచించరా? మీకు అందే ముడుపుల కోసం మాత్రమే మీరు ఆలోచిస్తారా? ప్రజలు, ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల మీద మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. వెంటనే ఈ పెర్మిట్ రూమ్స్కి ఇస్తున్న అనుమతిని లేకుండా రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు అయ్యేట్టుగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ చట్టం క్యాబినెట్లో ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా అమలయ్యేట్టుగా చర్యలు తీసుకున్నారు. అలాగే దిశ యాప్ తీసుకొచ్చారు. 1,30,00,000 మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అలాగే దిశ యాప్ ద్వారా 30,000 మంది మహిళలు ఫోన్ కాల్స్ చేసి వాళ్ళు రక్షించబడ్డారు. అలాగే తీసుకుంటే దిశ పోలీస్ స్టేషన్స్, అలాగే ఒక మహిళా పోలీసుని ప్రతి గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ పరిధిలో పెట్టడం జరిగింది. ఇలా జగనన్న ప్రతి నెల రోజులకు ఒకసారి మహిళల భద్రత మీద సమీక్షలు చేయడం జరిగింది. దానివలన మహిళల మీద ఎవరైనా చూడాలన్నా, వాళ్ళ మీద అఘాయిత్యం చేయాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే శిక్షలు కఠినంగా ఉంటాయి, వెంటనే విచారణ తొందరగా జరిగి వెంటనే యాక్షన్ తీసుకుంటారు అన్న టైప్గా ఉండేది. అలాగే దీనికి కారణం మద్యం అని చెప్పి ఇప్పుడే చెప్పినట్టుగా మద్యం అమ్మకాలను తగ్గించారు. ప్రైవేట్ వ్యక్తుల చేతులకి ఇస్తే మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతాయి వాళ్ళ లాభాల కోసం అని చెప్పి ప్రభుత్వమే అమ్మకాలు చేసేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. దానివల్ల మద్యం అమ్మకాలు తగ్గాయి, మహిళల మీద క్రైమ్ రేట్ తగ్గిన పరిస్థితి, మహిళలు ఎంతో భద్రతా భరోసా పొందేవాళ్ళు. ఈరోజు తీసుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే హోంమంత్రి గారైనా లేదా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పేవారు, దిశ వ్యవస్థ లేదు, దిశ చట్టం లేదు, దిశ యాప్ లేదు. అసలు దిశ యాప్ జగనన్న ఆ రోజు పెట్టినప్పుడు ఎంత వెటకారం ఆడారు ఇదే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ. ఈరోజు మరి అదే దిశ యాప్ని కాపీ కొట్టి శక్తి యాప్ అని పెట్టారు, కానీ అది ఎక్కడ పనిచేస్తుంది? ఆ యాప్ పెట్టే కూడా ఎంతమంది మహిళలు ఇబ్బందులు పడ్డారు, అత్యాచారాలకు గురయ్యారు. ఈ 14 నెలల్లో ఎన్నో క్యాబినెట్ సమావేశాలు జరిగాయి, ఏ ఒక్క దానిలో కూడా మహిళల భద్రత కోసం వీళ్ళు చర్చించుకున్న సందర్భం లేదు. అలాగే క్యాబినెటే కాదు, జనరల్గా కూడా మహిళల భద్రత కోసం పోలీస్ శాఖతో ఎటువంటి చర్చలు జరిపే పరిస్థితి, ఇది చేస్తే బాగుంటుందని ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చేసిన సర్వేలో కూడా పోలీస్ శాఖ 18వ స్థానంలో నిలిచింది. అంటే ఎంత దారుణంగా పోలీస్ శాఖ పనితీరు ఉందో అర్థం చేసుకోవచ్చు.